ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికిప్పుడే నా మరిదికి సంపాదించాల్సిన అవసరం ఏముందమ్మా? మరి అలాంటప్పుడు మీ ఆయన ఎందుకమ్మా సపరేట్గా ఫ్యాషన్ కోచ్ అని ఆఫీస్ పెట్టి సంపాదించుకుంటున్నాడు? ఏ అమ్మా, ఇప్పుడు సంపాదన టాపిక్ అవసరమా? సరదాగా ఫంక్షన్ చూడకుండా సంపాదించే టైం వస్తే వాడు సంపాదిస్తాడు. ఇందులో ఏముందమ్మా? అవునవును, ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడకండమ్మా. ప్రశ్నించే వాళ్ళంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు. లోకేశ్వరి, అవును బావగారు, మీ తమ్ముడు కూడా సొంతంగా ఎదిగి సంపాదించగలడు. కానీ అదెప్పుడో తెలియదు, అసలు అవుతుందో లేదో కూడా తెలియదు. గుండమ్మ చెప్పిందిగా, కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గడిచిపోతుంది అని. అయితే తండ్రిని అడుగుతాడు, లేదా అన్నని అడిగితే అన్నం మోఖాన పడేస్తాడు. లోకేశ్వరి, వాళ్ళేదో మాట వరుసకి మాట్లాడితే నువ్వేంటి ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేయడం ఏంటే? 10 మందిలో మీ ఆయనకి సంపాదన లేదు, తండ్రి అన్నో పెట్టాలని మాట్లాడితే, మీ ఆయన ఎవరో ఇలా మాట్లాడితే నీకు బాధ అనిపించదా? నువ్వు చెప్పు. లోకేశ్వరి, వదిలేవే. మేమేదో మాట వరుస కన్నాం. ఇప్పుడు అది పట్టుకొని గొడవ పడితే మేమేదో గొడవ పెట్టినట్టు ఉంటుంది. మీరన్నారని మాకేం బాధ లేదాంటీ. అలా అనే పరిస్థితిలో నా మొగుడు ఉన్నాడు కదా, అందుకు సిగ్గుపడుతున్నాను. అమ్మా, నా వ్యాపారాలన్నీ నా ఇద్దరు కొడుకులే చూసుకుంటున్నారు. ఇందులో ఆది ఎక్కువ కాదు, నీ మొగుడు తక్కువ కాదు. మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి మావయ్య గారు. ఆదిత్య అంటే శ్రీనివాసరావు గారి అబ్బాయి మాత్రమే కాదు, ప్రముఖ ఫ్యాషన్ కోచ్ అని అందరికీ తెలుసు. మరి మా ఆయనేంటి? మా బావగారిలాగా ఆయనకి ఇండస్ట్రీ ఎక్కడుంది? ఇండివిజువాలిటీ ఎక్కడుంది? శ్రీనివాసరావు గారి అబ్బాయి అదే కేర్ ఆఫ్ గుర్తింపు. ఇక ఇందులో వేరే ఏముంది? వాడికి సెపరేట్ గుర్తింపు కావాలనుకుంటే సెపరేట్ గా ఏదో ఒక బిజినెస్ చేసి సంపాదించుకుంటాడు. ఆ, ఇలా సెపరేట్ బిజినెస్ చేయాలి, మీకంటూ ఒక గుర్తింపు కావాలి అని నేను ఆ రోజు అంటేనే కదా నన్ను తప్పు పట్టారు. నేనేదో కుటుంబాన్ని విడదీస్తున్నాను, అన్న తమ్ముళ్ళ మధ్య గొడవ పెడుతున్నానని నాకు చివాట్లు పెట్టారు. అప్పుడే ఎంకరేజ్ చేసుంటే ఈ పాటికైన ఎదుగుండేవారు. ఇప్పుడు ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి మా ఆయనకు వచ్చుండేదే కాదు. సర్లే, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? ముందు ఫంక్షన్ కానీ. అలాగేనే, బావగారు చెప్పినట్టు నా మొగుడు వింటాడు, నువ్వు చెప్పినట్టు నేను వింటాను. మీరంతా చెప్పినట్టు వినడానికి, మీ కాళ్ళ కింద చెప్పుల్లా బతకడానికే కదా మా బతుకులు. లోకేశ్వరి, ఇంకాపుదావా? ఏ, నా మాటల కోపం వస్తుందా? కొడతారా? రండి, కొట్టండి. లోకే, ఇంకా ఆపవే నీ గోల నువ్వు. మీ అందరికీ నేను అరచి గోలు చేసినట్టే ఉంటుంది తాతయ్య, కానీ నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు, అవసరం కూడా లేదు. ఇదిగో అన్నింటికి మా వదిన అంటాడు. ఇప్పుడు చెప్తున్నా, ఆవిడేదో నిన్నిలా ప్రేమగా చూస్తుందేమోనని భ్రమపడుతున్నావు, కానీ అదంతా ప్రేమ కాదు. నిన్ను తన కాలి కింద చెప్పులా తొక్కి పెట్టాలని చూస్తుంది. నీ మీద కుట్ర చేస్తుంది.
డాక్టరా? అవును, మా ఆయనకి సపరేట్గా బిజినెస్ పెడితే ఆయన కూడా ఎదిగి మిమ్మల్ని మించిపోతాడని, అన్నింట్లో దాని మొగుడే గొప్పగా ఉండాలని మా ఆయన్ని తొక్కి పెడుతుంది. పిచ్చిదానిలాగా మాట్లాడుకో లోకేశ్వరి. బాబీ ఎదిగి తన కాళ్ళ మీద తను నిలబడితే నీకంటే ఈ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఆనందపడేది నేను. ఆహాహాహా, నిజంగా నీ మనసులో ఈ ఉద్దేశమే ఉంటే ఈ సలహా ఎప్పుడైనా చెప్పావే తనకి? నీకేమైనా కష్టం వస్తే నేను చూసుకుంటానన్నావు కానీ నీకంటూ పెళ్ళయింది, ఒక సంసారం ఉంది, రేపు పిల్లలు పుడతారు, బాధ్యతలు నీ నెత్తి మీద పడతాయి కాబట్టి నీకంటూ సంపాదన ఉండాలి, ఓ ఇండివిడ్యువాలిటీ ఉండాలి అని ఎప్పుడన్నా చెప్పావే? ఏవండి, చెప్పిందా? నా కడుపున పుట్టిన బిడ్డకి మావయ్య గారు తన డబ్బులు ఖర్చు పెట్టి బారసాల ఫంక్షన్ చేస్తున్నారు. తన సంపాదనతో కొని చైన్ బావగారు దాని మెళ్ళో వేశారు. హ, మరి మా ఆయన ఏం చేశాడు అంటే, పోనీ ఏదైనా చెయ్యాలి అంటే చేసి చూడాలి కదా. రేపు నా బిడ్డ కాస్త పెరిగి నాన్న నాకు చాక్లెట్ కావాలి, నాన్న నాకు బొమ్మలు కావాలని అడిగితే వెళ్ళి పెద్దమ్మని అడగమ్మా, వెళ్ళి పెదనాన్నని తాతయ్యని అడిగి తీసుకోమ్మా అని చెప్తారు. అంతే కదా? ఒసేయ్, నువ్వు నోరు మూస్తావా? మూస్తానత్తయ్య, మూసుకునే ఉంటాను. మొగుడు ఎదగాలి, తనకు సంఘంలో అందరిలాగే గౌరవం ఉండాలని కోరుకునే హక్కు కూడా నాకు లేదు. హ, కాబట్టి నోరు మూసుకునే ఉంటాను. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదని మీరో నేను ఎవరో ఒకరు మనలో ఉన్న టాలెంట్తో పైకి రావాలని, అప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది అని చెప్పా. ఎన్నిసార్లు చెప్పినా మీ బుర్రకెక్కలేదు. ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను. అంతా నా కర్మ అనుకుని ఏడవడం తప్ప. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.